అంతే ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టడం ప్రాణానందంతో పోతుంది. మొత్తం వేస్ట్ అంటే ఎవడు చెప్పిండు నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఇవన్నీ మరి ఎట్లా పండినాయి? కాళేశ్వరం పంటలేనా? అవును మరి ఏ పంటనే నీళ్ళు ఇడవక ఎండిపోయినాయి. ఇవి ఎండిపోయినా కాళ్ళు నీళ్లు పెట్టుకొని గోదావరి పులి విడిచిపెట్టిండు ఆంధ్రకు. నీళ్ళన్నీ ఎండిపోయినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చక్కగా చేసి ఏం చేయలేదు. నీళ్ళని ఆంధ్రకు వదిలిపెట్టాడు. కేసీఆర్ మన పరిపాలించ కూడా తీసేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది. మన కేసీఆర్ కు చేసినట్టు ఏం చేస్తలేడు. వీధులకు సాయం చేస్తలేడు. మొత్తం మూసి నదిలో బీద వాళ్ళు ఇండ్లు కట్టుకుంటే కుల్లగొట్టుడు హైదరాబాద్ పేరు మీద. ఎవడు మాట్లాడితే వాడి మీద కేసు వేసుడు. ఇదేనా పరిపాలన? మేము ఎంతో ఆశించినాం. మేము టీఆర్ఎస్ వేసినాం అంతే. నువ్వు మంచిగా ఉంటే నెక్స్ట్ సార్ నీకే వేస్తావు. నీ మంచిగా లేదు కాబట్టి అంతా చేంజ్. టిఆర్ఎస్ కార్యకర్త కాబట్టి ఇట్లా చెప్తున్నావు. లేదు, నేను ఫస్ట్ కూడా తెలుగుదేశం కార్యకర్తను, కాంగ్రెస్ కార్యకర్తను. అన్ని కార్యకర్తలు చేసుకుంటూ చూసుకుంటూ వస్తూనే ఉన్నా. షిఫ్ట్ అంటే ఇంకా ఇట్లనే కాంగ్రెస్ ఇట్లా అంతే. తెలంగాణ మరి పరిపాలన మన తెలంగాణ ఏం చేసిండు? రైతు బంధు ఇచ్చిండ, రైతు బంధు ఇకపై 2500 2500 కళ్యాణ లక్ష్మి అవి 2500 పింఛన్ ఆడపిల్ల తులం బంగారం అని ఇచ్చే ఏం చేసిండు ఆయన? ఏం చేయలేదు. మొత్తం ఇట్లా ఆయన వస్తాడు రాడు అని హామీలు ఇచ్చిండు. హామీల నుంచి వెళ్ళి ఈ పబ్లిక్ కి ఏం చేసిండు అంటే వస్తాయి అనే ఆశతోటే తప్ప వేరే నేను గెలుస్తా అనే హామీతోటి మాత్రం ఏం హామీ ఇవ్వలేదు. ఒక హామీ మాత్రం ఆయన గెలుస్తా అని ఇవ్వలేదు. ఒక హామీ మాత్రం ఇవ్వలేదు. ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన ఏం చేసిండని ఆయన వచ్చి 16 నెలలు అవుతుంది. 16 నెలల నుంచి ఏ ఒక్క పథకం అమల్లో డైరెక్ట్ రైట్ అమలు ఉంది. సన్న బియ్యం ఏముంది? ప్లాస్టిక్ సన్న బియ్యం దొడ్డు బియ్యం పాలిష్ చేసి పంపిస్తుంది. ఏం మంచిగా అయితేనే మేము చూసిలేవా? మేము కూడా రైతులమే. ఎందుకు తినలేదు? మేము తినేదే కంట్రోల్ బియ్యం పువ్వ. ఆ దొడ్డు బియ్యం ఎట్లా ఉంటే సన్న బియ్యం ఎట్లా ఉంటే మాకు తెలుసు. చెప్పి మందిని మోసం చేసాడు. అంత మోసకారి మొత్తం ప్రపంచం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం. టీఆర్ఎస్ లాగా ప్రతి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఇందిరమ్మ రాజ్యమే రాస్తాం. 60 ఏళ్ళు పరిపాలించి పువ్వు లేకుండా చేశాడు. బీదలకు ఏమి లేకుండా చేసి పారేసాడు. మొత్తం వాళ్ళ బానిస పని చేసుకొని బతకాలి ఎప్పటికైనా. తెలంగాణ కొరకు తెలంగాణకు సాధించింది ఎవరు? కేసీఆర్. మరి చెన్నారెడ్డి కూడా చేసిండు. ఒళ్ళుగిపోయిండు. ప్రతి ఒక్కరు పోయిండ్రు. తెలంగాణ సాధించింది కేసీఆర్ ఒక్కడే. నేను స్టూడెంట్ 10th క్లాస్ 69 లా ఉద్యమం చేసిన, తనులు తిన్నా, తెలంగాణ ఉద్యమం చేసాం. తెలంగాణ కొట్లాడిన పోరాడినాము. మన రోడ్లు బంద్ చేసినాం, దెబ్బలు తిన్నాం. తెలంగాణ కొరకు చాలా బాధపడ్డాం మేము. కేసీఆర్ మాకు కావాలంటే మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ చాలా మోసం చేసింది. ఇప్పటికైనా కూడా మాకు చాలా మోసం చేసింది. ఒక స్కూల్ కు, ఒక వైద్యం కు, ఒక రోడ్లకు పెట్టాలి తప్ప ఏదో ఫ్రీ బస్ పెట్టి ఆడపిల్లను ఈరోజు మేము ఒక అమ్మమ్మ అత్తలతో పోవాలంటే మేము మలవారం పోతాం కాబట్టి పైసలు పెట్టుకొని పోతే, లేకుంటే ఇప్పుడు ఫ్రీ ఉన్నా అని చెప్పేసి ఈ వారం పోతాం, మళ్ళీ పోదాము. నేను వేస్తాను, నువ్వు ఇంటి పండుకో, మొగళ్ళు మీరు పండుకోండి. ఇది పది మా రేవంత్ సార్ తప్ప వేరే ఏం లేదు. కుటుంబాలన్నీ మొత్తం డబ్బులు వేసిపోతున్నాయి. ఆడలకు ఫ్రీ బస్సులు పెట్టి, మొగోళ్ళకి ఆడలకు కళాలు పెట్టి, కొట్లాటలు పెట్టి, లడాయిలు తప్ప వేరే ఏం లేదు. చీర కొనాలంటే హైదరాబాద్ పోవాలి, కూరగాయలు కొనాలంటే హైదరాబాద్